నమస్తే నేను చందు వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి కూడా పరిశీలనలు అవన్నీ కూడా వేగవంతం అవుతూ వస్తున్నాయి ముఖ్యంగా టీడీపీ జనసేన కూటమికి సంబంధించి కూడా అభ్యర్థుల లిస్ట్ విషయంలో కూడా పరిశీలనలు ఎక్కువగా జరుగుతున్నాయి అయితే ఇప్పటికే 94 మంది అభ్యర్థుల లిస్ట్ కూడా రిలీజ్ చేసింది టీడీపీ అందులో ముఖ్యంగా దేవినేని ఉమ పేరు లేకపోవడానికి సంబంధించి కూడా ఆయన నిరాశగా బయటకు వచ్చారంటూ కూడా ముఖ్యంగా దీని గురించి చర్చలు అయితే ఎక్కువగా జరిగాయి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోపోయేది మైలవరం నియోజకవర్గానికి సంబంధించి మైలవరంలో ఈసారి ఎవరు పోటీ చేస్తున్నారు అంటే 2018 2019 నుంచి చూసుకున్నా కూడా అటు నందిగామ నుంచి రాజకీయాలు మైలవరానికి మారాయి నందిగామలో ఉన్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్ నందిగామ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కావడంతో కూడా మైలవరానికి వచ్చారు ఇక అప్పటి నుంచి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు అవి చేసుకుంటూనే వస్తున్నారు సో మైలవరానికి గతంలో 3 సార్లు పోటీ చేసి తర్వాత 5 సంవత్సరాలుగా ఇన్ఛార్జ్ బాధ్యతలు వహిస్తూ వస్తున్నటువంటి దేవినేని ఉమ ఈసారి అక్కడ పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు ఎందుకంటే రాబోయేది జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వమే ఇందులో టీడీపీయే మైలవరంలో గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ఉమా పేరు రాకపోవడానికి సంబంధించి కూడా రకరకాల వార్తలు చక్కర్లు కొడుతూ వస్తున్నాయి అయితే ఈసారి వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలు ఎలా చూసుకోవాలి అంటే అటు వైసీపీ అధిష్టానం ఆయనకి సీటు నిరాకరించడంతో ముఖ్యంగా మైలవరం సీట్ ఆయనకి వస్తే కనుక అంటే ఆ నియోజకవర్గం నుంచి పోటీలో ఆయన నిలబెడితే ఖచ్చితంగా టీడీపీలోకి వస్తారనేది తెలుస్తుంది అలానే వసంత నాన్నగారు ఎవరైతే ఉన్నారో నాగేశ్వర్ ఆయన కూడా దీనికి సంబంధించి చర్చలు అవన్నీ కూడా జరిగినట్టు కూడా తెలుస్తోంది ఏదేమైనప్పటికీ కూడా ఆ సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాతే మైలవరానికి సంబంధించి ఆయన టీడీపీలోకి చేరబోతున్నారనేటువంటి వార్తలు కూడా చక్కర కొడుతున్న నేపథ్యంలో మైలవరానికి సంబంధించి సీట్ కన్ఫర్మ్ అయింది అన్నట్టు కూడా వార్తలు ఆయన వర్గానికి సంబంధించిన వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మరి ఇక్కడ ఒకటే ప్రశ్న దేవినేని ఉమ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు మైలవరం కాకపోతే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారు ఆయన వ్యక్తిగతంగా కూడా విమర్శలు అవన్నీ కూడా ఎక్కువగా జరిగాయి మరి ఇప్పుడు టీడీపీలోకి వస్తే దేవినేని ఉమ ఎలా తీసుకుంటున్నారు అంటే ఒక రకంగా ఆయన వ్యతిరేకిస్తున్నారు ఆయన వర్గం వ్యతిరేకిస్తోంది ముఖ్యంగా చెప్పాలంటే మైలవరానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి చంద్రగూడెంలో టీడీపీ కార్యకర్త పుల్లారావు అనే వ్యక్తి మరణించినప్పుడు అంటే దేవినేని ఉమకు ఈసారి అక్కడ మైలవరానికి సంబంధించి సీట్ రావట్లేదు అనేటువంటి వార్త నేపథ్యంలోనే అతను మనోవేదనకి గురయ్యాడు స్ట్రెస్కి గురయ్యాడు ఆయన చనిపోయాడు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వర్గం వారంతా చెప్తున్నది ఒకటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్ ఆయన మమ్మల్ని చాలా రకాల ఇబ్బందులకు గురి చేశారు అరెస్టులకు పూనుకున్నారు అలాంటి వ్యక్తిని ఈసారి మేము మైలవరం టికెట్ ఇస్తే మా భుజాల మీద ఎలా మోస్తాం అంటూ చెప్తున్నప్పటికీ కూడా వసంత కృష్ణ ప్రసాద్కి సంబంధించి కూడా అక్కడ నియోజకవర్గంలో దాదాపు ఎన్ఆర్ఐల సపోర్ట్ ఉంది అదేవిధంగా ముఖ్యంగా మైలవరానికి సంబంధించి కొన్ని అభివృద్ధి పనుల విషయంలో కావచ్చు అంతా కూడా ఆయన చాలా కీలకంగా ఉన్నారు ప్రజలు కూడా మెజార్టీ వర్గం ఆయనకి అనుకూలంగా ఉన్నారు ఏవో కొన్ని చెదురుముదురు ఘటనలు తప్ప లేదా అక్కడ ఉన్నటువంటి టీడీపీ కొంతమంది వర్గం వారు వ్యతిరేకించడం తప్ప మెజార్టీగా ఈయనకి కొంచెం ప్లస్గా ఉండే అవకాశం ఉంది అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవినేని ఉమకి సంబంధించి వసంత కృష్ణ ప్రసాద్ ఒక్కరే లేరు వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి చేరబోతున్నారు లేదా ఇంకా చేరలేదు ఈ గ్యాప్లో ఏం జరిగిందంటే బొమ్మసాని సుబ్బారావు అనే వ్యక్తి మైలవరంపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది గ్రౌండ్ వర్క్ కూడా భారీ లెవెల్లో చేసి టీడీపీలో ఇక పేరు తెచ్చుకుని ఇక మైలవరం నుంచి ఆయన సీట్ ఆశిస్తున్నట్టు కూడా తెలిసింది ఏదేమైనప్పటికీ కూడా వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి ఎంటర్ అవబోతున్నారనే వార్త నేపథ్యంలో కూడా బొమ్మసాని కృష్ణ ప్రసాద్కి ఈసారి మైలవరం సీట్ రాకపోవచ్చు ఆయన వైసీపీలో చేరతారు అనేటువంటి వార్త కూడా వినిపిస్తోంది మరి నందిగామ విషయానికి వస్తే కనుక ఆయన అది రిజర్వ్డ్ స్థానం కావడంతో కూడా మైలవరంకే అటు వసంత కృష్ణ ప్రసాద్ కావచ్చు లేదంటే దేవినేని ఉమ కావచ్చు ఎక్కువగా ఫోకస్ చేసినటువంటి పరిస్థితి లేదు మైలవరం సీటు నాకే కావాలని పట్టుపట్టినట్లు కూడా తెలుస్తోంది దేవినేని ఉమ అయితే టీడీపీ అధిష్టానం ఇక్కడే ఒక రకంగా ఒక తలనొప్పికి గురైంది వీరిద్దరి మధ్యలో ఎవరికి నచ్చజెప్పాలి ఏం చేయాలి అనేటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక పాయింట్ పరిశీలిస్తే గతంలో 2014లో ఇదే నియోజకవర్గానికి సంబంధించి కూడా పోటీ చేసినటువంటి జోగి రమేష్ ఎవరైతే ఉన్నారో ఓటమి చవి చూశారు అయితే ఈసారి జోగి రమేష్ని మైలవరం నుంచి పోటీ చేయిస్తున్నారనేటువంటి వార్త నేపథ్యంలో అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నప్పుడు జోగి ఆ నియోజకవర్గాల్లోని పనుల్లో జోక్యం చేసుకున్నారు ఆయన వర్గం వారు కూడా జోక్యం చేసుకున్నారు అది ఆయనకి పొసగక వసంత కృష్ణ ప్రసాద్ అధిష్టానానికి వెళ్ళి ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తోంది ఏదేమైనా జోగి రమేష్ కనుక మైలవరంలో ఉంటే ఆయనకి దీటుగానే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది మరోవైపు జోగి రమేష్ ఇక్కడ ఇంట్రెస్ట్ చూపించడం లేదు
జోగి రమేష్కి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తిరుపతి యాదవ్ అనే వ్యక్తి ఇక్కడ పోటీ చేయించే ఆలోచనలు, అంటే ఇన్ఛార్జ్గా కొన్ని బాధ్యతలు కూడా వైసీపీ అధిష్టానం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే వైసీపీ ఆలోచన ఇక్కడ ఏ విధంగా ఉందనేది మనకు అర్థం కావడం లేదు. ఎందుకంటే మైలవరంలో గౌడ సామాజిక వర్గం వారు ఆ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఒకవైపు పెనమలూరు చూసుకుంటే యాదవ సామాజిక వర్గం వారి ఓట్లు అధికంగా ఉన్నాయి. అక్కడ తిరుపతి యాదవ్ని పోటీ చేయించవచ్చు. కానీ కొలుసు పార్థసారథి వైసీపీ నుంచి పెనమలూరుగా ఎమ్మెల్యేగా ఉండి ఆ తర్వాత ఇప్పుడు ఆ పార్టీని వీడి టీడీపీలోకి వెళ్ళి ఆయన నూజివీడు నుంచి తరపు పోటీ చేస్తున్నారు. అయితే మరి పెనమలూరు ఎవరు ఆశిస్తున్నారు? పెనమలూరుకి సంబంధించి జోగి రమేష్ని దింపే ఆలోచన వైఎస్ జగన్ ప్రభుత్వం చేసినట్టు తెలుస్తోంది. జోగి రమేష్ ఎలాగూ మైలవరం మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదు. సో పెనమలూరు నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఈ వైస్ వర్సా అనేది ఏంటో అర్థం కావడం లేదు. ఎందుకంటే గౌడ సామాజిక వర్గం ఉన్నటువంటి మైలవరంలో తిరుపతి యాదవ్ని పోటీ చేయించడానికి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది మనకున్న సమాచారం మాత్రమే. అటు పెనమలూరుకు సంబంధించి జోగి రమేష్ని దింపే యోచనలో కూడా మరి ప్రభుత్వం ఉంది. ఈ యొక్క మైలవరానికి సంబంధించి వసంత కృష్ణ ప్రసాద్ని మైలవరంలో పోటీ చేయించాలనుకున్నప్పుడు దేవినేని ఉమకు పెనమలూరే దిక్కైందా? ఎందుకంటే విజయవాడ సెంట్రల్ చూసుకున్నా విజయవాడ వెస్ట్ అయితే జనసేన అభ్యర్థి ఎవరో పోటీ చేస్తున్నారని తెలుస్తోంది. విజయవాడ ఈస్ట్ సెంట్రల్ అది కాకుండా మిగతా పామర్ కావచ్చు, గుడివాడ కావచ్చు, ముఖ్యమైన నియోజకవర్గాలన్నింటిలో కూడా ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించేశారు. సో పెనమలూరే ఇక దేవినేని ఉమా వెళ్ళబోతున్నారా, అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారా అనేది మాత్రం మనం వేచి చూడాలి. 2018-19 నుంచి వీళ్ళిద్దరి మధ్య కూడా వ్యక్తిగతంగా దీనికి సంబంధించి వసంత కృష్ణ ప్రసాద్ రీసెంట్గా మీడియా ముందుకు వచ్చి ఒకటే చెప్పారు, దేవినేని ఉమకు లేదా నాకు ఎలాంటి ఆస్తి ఇతరితర గొడవలు లేవు, రాజకీయ పరంగానే మేము విమర్శలు చేసుకున్నాం అని చెప్తున్నారు. మరి దీన్ని దేవినేని ఉమా ఎలా తీసుకుంటారో తెలీదు. ఈ మధ్య కాలంలో మైలవరం సీట్ కూడా నాకే కన్ఫర్మ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా ఆయన ప్రచారాలు మొదలు పెడుతూ, దీనికి ఒక ఎగ్జాంపుల్ ఎక్కడా కూడా ఆయన నాకే ఓటు వేయండి నన్నే గెలిపించండి అని చెప్పలేదు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు మళ్ళీ గెలవాలి, టీడీపీ అధికారంలోకి రావాలని మాత్రమే చెప్పారు. దీన్ని బట్టి చూస్తుంటే ఆయన మైలవరం సీటుకి సంబంధించి ఆల్రెడీ ఒక క్లారిటీలో ఉన్నారు. ఇది వసంత కృష్ణ ప్రసాద్కి ఫిక్స్ అయినట్టు టీడీపీ అధిష్టానం మాటామంతి జరిపింది. సో పెనమలూరుకి సంబంధించి కూడా ఆయన పంపించబోతుంది అనేటువంటి వార్త మిగతా వర్గాలన్నింటిలో లేదా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల్లో ఎప్పుడో నాటుకుపోయింది. ఈ నేపథ్యంలోనే సో మొత్తం మీద మైలవరానికి సంబంధించి వసంత కృష్ణ ప్రసాద్ ఉండబోతున్నారు. ఆయనకి అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దల సపోర్టు ఉంది, ఎన్ఆర్ఐలు సపోర్టు ఉంది, అన్ని వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇలాంటి కొన్ని సర్వేల నేపథ్యంలో కూడా ఈసారి మైలవరానికి సంబంధించి వసంత కృష్ణ ప్రసాద్ ఉండబోతున్నారనేది ఒక సమాచారంగా మనకు వినిపిస్తుంది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలను బేస్ చేసుకుని ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మైలవరం పంచాయతీ ఒక కొలిక్కి వచ్చినట్టయితే తెలుస్తోంది. సో అఫీషియల్గా బయటికి రాకపోయినా ఇంటర్నల్గా అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారం అంతా కూడా ఇది. మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ పోటీ చేసే అవకాశం ఉంది. అటు పెనమలూరుకి సంబంధించి దేవినేని ఉమా ఉండబోతున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇంకొన్ని రోజుల్లో మనకి దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, అఫీషియల్గా బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్, ఇక మైలవరానికి సంబంధించి మరో వ్యక్తి కూడా సీట్ను ఆశిస్తున్నారు. జనసేనకి సంబంధించి అఖిల గాంధీ అనే ఒక వ్యక్తి కూడా దీనికి సంబంధించి ఆయన సీటు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఈయన గ్రౌండ్ వర్క్ చాలా చేశారు. అక్కడ ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు అందరితో కూడా అక్కడ సమావేశం అవుతూ ఆ నియోజకవర్గాల్లో పరిశీలిస్తూ పరిస్థితులను కూడా అఖిల గాంధీ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఆయనకి గతంలో కూడా పోటీ చేసినప్పుడు దాదాపు 10,000 ఓట్లు వచ్చాయి. ఓవరాల్గా చూసుకున్న ఈసారి ఇంకా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా పొత్తులో భాగంగా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అఖిల గాంధీ జనసేన తరపున మైలవరానికి సంబంధించి సీటు ఆశిస్తున్నటువంటి వారిలో ఉన్నారు. ఏదేమైనా అసెంబ్లీలో అడుగుపెట్టి మేము కూడా గెలిచి మా వాయిస్ని వినిపిస్తామంటూ ఆయన కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. కానీ అక్కడున్నటువంటి రాజకీయ సమీకరణాలు లేదా సర్వేల నేపథ్యంలో కూడా ముఖ్యంగా మైలవరానికి సంబంధించి దేవినేని ఉమ్మకి అన్ని రకాలుగా ఒక పక్కన బొమ్మసాని సుబ్బారావు అయితే ఆయన ఇక్కడ సీట్ కన్ఫర్మ్ కాకపోవడంతో వైసీపీకి మారే యోచనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు అఖిల గాంధీ జనసేన నుంచి ఉన్నారు. సో మరి అధిష్టానం ఆల్రెడీ ఇప్పటికే జనసేనకి సీట్ ఇస్తుందా లేదా అనేది అఫీషియల్గా ఒక క్లారిటీ లేకపోయినప్పటికీ వసంత కృష్ణ ప్రసాద్ని ఇక్కడ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి మరోపక్క జోగి రమేష్తో ఆయన ఫస్ట్ నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. వైసీపీ నుంచి ఒకవేళ మైలవరంలో ఆయన్ని పోటీ చేస్తే చివరికి పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. ఎందుకంటే మనం పెనమలూరులో జోగి రమేష్ పోటీ చేస్తారని అనుకున్నాం. పెడ నుంచి గతంలో ఈయన గెలుపొందారు. ఈసారి పెనమలూరు నుంచి పోటీ చేస్తారని అనుకుంటున్నారు. ఒకవేళ పెనమలూరులో జోగి రమేష్ పోటీ చేస్తే వసంతని అక్కడికి పంపిస్తారా, లేదంటే మైలవరం నుంచి పోటీ చేస్తే వసంత కృష్ణ ప్రసాద్ ఇక్కడి నుంచి ఆయనకి ఎక్కడైనా కూడా ఆయనకి ధీటుగా పోటీ చేసే అవకాశం ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం పెనమలూరులో దేవినేని ఉమా పోటీ చేస్తారు.
మైలవరంలో వసంతకృష్ణ ప్రసాద్ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సర్వేల ప్రకారంగా టీడీపీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయంగా తెలుస్తుంది. అదేవిధంగా టీడీపీలో ఒక రకంగా అంతర్గతంగా కూడా పోటీని అంటే ఓవరాల్గా ఇప్పటికే మైలవరంలో టీడీపీ పర్సనే గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా కొన్ని సమీకరణాలుగా అక్కడ ఉన్నటువంటి పెద్దలు లేదా సమావేశాలు వాళ్ళు తీసుకుని డెసిషన్స్ని బేక్ చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఓవరాల్గా మైలవరంలో వసంతకృష్ణ ప్రసాద్, పెనమలూరు దేవినేని ఉమా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.